వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రయోజనాలు మాకు వాళ్ళకంటే ఎక్కువ మాకుంది. రాష్ట్ర ప్రయోజనాలు వాళ్ళకుంటే ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఏం మాట్లాడో ఒకసారి వీడియో చూడు. రాష్ట్ర ప్రయోజనాలు ఉంటేటప్పుడు వాళ్ళు ఏ రకంగా ఢిల్లీలో నేను హామీలు ఇచ్చారు. ఈ హామీలు కూడా నాకు తెలియదు, ఇప్పుడు చేయలేని నిన్న చేతులు ఎత్తేసాడు. ఎవరి ప్రయోజనాలు ఎవరికి ఉన్నాయి? వాళ్ళ గురించి, రాష్ట్ర ప్రయోజనాల గురించి కాంగ్రెస్ పార్టీ నుంచి నేర్చుకోవాల్సినటువంటి అవసరం మాకు లేదు. వీఆర్ కమిటెడ్ ఫర్ ది కంట్రీస్ డెవలప్మెంట్. ఏదైతే చెప్తామో అది చెప్తాం, చేస్తాము. మేము చెప్పలేదు ఏది కూడా అయినా చేస్తామని. ఈరోజు మేము చెప్పిన ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తాం. వాళ్ళు చెప్పినవి తెచ్చి మా నోట్లో పెడితే ఎట్లా? వాళ్ళు చెప్పినటువంటి ప్రాజెక్టులు, వాళ్ళు అనుకున్నటువంటి ప్రాజెక్టులు మీరు చేయాలని మమ్మల్ని అడిగితే ఎట్లా? వాళ్ళు ఏ ప్రాతిపాదికన వాళ్ళు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పనులు చేస్తామని ఒప్పుకున్నారు. ఏ గ్యారంటీలు అయితే ఇచ్చారో నేనేమంటాడు ముఖ్యమంత్రి గారు, చాలా దురదృష్టకరం. నిన్న నేను అనుకున్నాను 3.5 కోట్ల అప్పు ఉందని మాత్రమే, కానీ అది చాలా అప్పు పెరిగింది, నాకు తెలియదు. నేను ముఖ్యమంత్రిలో కూర్చున్నాకనే తెలిసింది అన్నాడు. మీ ముందలనే 7.5 కోట్లు ఉందని అనేక మీటింగ్లలో, పబ్లిక్ మీటింగ్లలో, 100 మీటింగ్లలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. హండ్రెడ్స్ ఆఫ్ మీటింగ్స్, ప్రెస్ కాన్ఫరెన్సెస్. 7.5 లక్షల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పు చేసిందని చెప్పింది. 7.5 లక్షల కోట్ల రూపాయలు అనేక మీటింగ్లలో. నేను కూడా ఇలా సోషల్ మీడియాలో పెట్టాను ఆయన మాటని. ఈరోజు ఏమంటారు, నిన్న నాకు తెలియదు, నేను 3.5 లక్షల అప్పు మాత్రమే ఉందనుకున్నాను, కాబట్టి ఇవన్నీ ఇప్పుడు నేను చేరలేకపోతున్నాను, భోజనం చేయలేకపోతున్నాను, తినలేకపోతున్నాను, తినకపోయినా ఇవన్నీ కూడా ఎట్లా చేయాలి అర్థమైతే లేదు, ఇవన్నీ నేను చేయలేనని చేతులు ఎత్తేసాను. కాబట్టి వాళ్ళు తెలంగాణ ప్రయోజనాల గురించి మాకు చెప్పాల్సిన అవసరం లేదు. నరేంద్ర మోడీ గారు అయితే చెప్పారో అన్నీ తప్పకుండా మేము చేసి చూపిస్తాం. తప్పకుండా కమిటెడ్. మా మేనిఫెస్టో ఉన్న అంశాలు, తెలంగాణ ప్రజలకు మేము చెప్పినటువంటి అంశాలు, మేము ఆ ప్రజలకు హామీ ఇచ్చినటువంటి అంశాలు, ఎలక్షన్స్ ముందే చెప్పాము, అన్నీ తప్పకుండా పూర్తి చేసేటువంటి బాధ్యత మోడీ గారి ప్రభుత్వాన్ని. తెలంగాణ ప్రజలకు హామీ మేము ఇస్తున్నాం. నేను మళ్ళీ ఒకసారి స్పష్టం చేస్తున్నా, మళ్ళీ అడగొద్దు నన్ను. వాళ్ళు పనికిరాని మాటలు మాట్లాడితే మీరు అడగొద్దు దయచేసి. ప్రేమతో కోరుతున్నా, దండం పెట్టి మిమ్మల్ని నేను దండం పెట్టి మీరు కోరుతున్నాను. వాళ్ళు రాజకీయాలు మాట్లాడుతున్నారు, ప్రతిసారి రాజకీయాలకు జవాబు చెప్పాల్సిన ప్రజలు జవాబు చెప్తున్నారు వాళ్ళకు. తెలంగాణ రాష్ట్రంలో కానీ దక్షిణ భారతదేశంలో కానీ ఒక్క సీటు తగ్గదు, ఒక్క సీటు. ఎందుకంటే మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి, నార్త్ ఈస్ట్ రాష్ట్రాన్ని ఇన్ఛార్జ్ ఉన్నాం. 1,00,000 ఓట్లకు పార్లమెంట్ సీట్ ఉందాడ, అక్కడ తగ్గదు కదా. పండిచేరులు ఎన్నోట్లున్నాయి, అక్కడ కూడా తగ్గదు కదా. కాబట్టి ఈరోజు తెలంగాణలో ఓట్లు తగ్గినా, జనాభా తగ్గినా పార్లమెంటు సీట్లు తగ్గవు. ఇది లోక్సభలో ప్రధానమంత్రి గారు స్పష్టంగా చెప్పారు. ఇక్కడ చెప్పారు. అదే నువ్వు మధ్యలో మాట్లాడతా, నువ్వు ఆయన జవాబు చెప్పని తర్వాత మీరు అడుగు, దయచేసి క్షమించాలి. ఒక నిమిషం నేను చెప్తా, మళ్ళీ చెప్తా, ఎంతసేపైనా ఉంటా. రెండోది, జనాభా తగ్గినా సీట్లు తగ్గవు. కాబట్టి ఈ విషయం ప్రధానమంత్రి గారు లోక్సభలో స్పష్టంగా చెప్పారు. నెంబర్ 1. నెంబర్ 2, ఈ యొక్క జనాభా సేకరణ, ఈ కాన్స్టిట్యున్సీలో రీఆర్గనైజేషన్ చూసేటువంటి హోమ్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఇటీవల చాలా స్పష్టంగా చెప్పారు. కేంద్రంలో క్యాబినెట్ మంత్రిగా బాధ్యత గల వ్యక్తిగా నేను కూడా ఈరోజు దక్షిణ భారత ప్రజానీకానికి మనవి చేస్తా ఉన్నాను. వీళ్ళంతా చేస్తుందంతా కూడా ఒట్టి బోకస్. ఈ స్టాలిన్ కానీ, రేవంత్ రెడ్డి కానీ, లేకపోతే ఇంకెవరైనా మాట్లాడితే బోకస్ మాటలు, ఇవన్నీ కూడా అబద్ధపు మాటలు. ఎక్కడ కూడా జనాభా సేకరణే చేయలేదు. నెంబర్ 1, జనాభా సేకరణ కావాలి, రీఆర్గనైజేషన్ కమిటీ కాన్స్టిట్యూట్ కావాలి. రీఆర్గనైజేషన్ కమిటీ కాన్స్టిట్యూట్ అయిన తర్వాత అప్పుడు రీఆర్గనైజేషన్ సంబంధించినటువంటి ప్రాసెస్ మొదలవుతుంది. అందులో గైడ్ లైన్స్ వస్తాయి. ఇంకా గైడ్ లైన్సే రాలేదు, రీఆర్గనైజేషన్ సంబంధించినటువంటి గైడ్ లైన్సే రాలేదు. ఇంతకుముందు నేను మొన్న కూడా చెప్పాను, దున్నపోటు ఈనిందంటే దూడం గట్టిగా ఉన్నాడట ఈ స్టాలిన్, రేవంత్ రెడ్డి లాంటి మనుషులు. అసలు ఏమి ఆలు లేదు, ఏమి లేదు. ఇంతవరకు ఏబిసిడి లేదు. తమిళనాడులో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి స్టాలిన్కి చెప్పుకోవడానికి ఏమి లేదు కాబట్టి, అక్కడ ఏమీ చేయలేదు కాబట్టి, స్టాలిన్ కుటుంబం అంతా తమిళనాడు దోచుకున్నది కాబట్టి, వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి కాబట్టి 2 అంశాలు ఎత్తుకున్నాడు ఆయన కేంద్ర ప్రభుత్వం మీద. ఏదైనా 4.5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్ వస్తే
మీ ప్రభుత్వం ఏం చేసిందో ఇప్పుడు చెప్పాను వరుసగా ఏం చేసిందో ప్రజలకు చెప్పి ఓట్లు అడగాలి. ఏమడుగుతున్నాయన రైల్వే స్టేషన్లో హిందీ పేరు ఉన్నటువంటి బోర్డు రంగులు వేయండి. ఎక్కడైనా తమిళ భాషకు వ్యతిరేకమా? తమిళ భాషకు పెద్దపీట వేశాం. ఆయన 5 సంవత్సరాలుగా తమిళ భాషకు న్యాయపైస పనిచేయలేదు, సింగిల్ పనిచేయలే. ఆయన ఈరోజు తమిళ భాష గురించి మాట్లాడుతున్నాడు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తమిళ్ కాశీ సంఘం చేసినాం, తమిళ్ గుజరాత్ సంఘం చేసినాం, తెలుగు కాశీ తమిళ సంఘం చేసినాం, తమిళ భాష మీద అనేక రకాల రీసెర్చ్ చేస్తున్నాం, సపరేట్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టాం. కాబట్టి మేము చెప్పుకోవచ్చు తమిళ గురించి ఏం చేశాము. ఆయన న్యాయపైస పని చేయలేదు. ఈరోజు మేము ఎవరిని కూడా ఎక్కడైనా హిందీ, తెలంగాణలో మీరున్నారు, బలవంతంగా హిందీ మాట్లాడాలని ఏ ఒక్క వ్యక్తికి సింగిల్ పర్సన్ ఇన్ ఎంటైర్ తెలంగాణ సౌత్ ఇండియా ఎవరికైనా హిందీ నేర్చుకోవాలని బలవంతం చేశాము. అది కాకుండా మా న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో మాతృభాషలకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి మొట్టమొదటి ప్రభుత్వము 76 సంవత్సరాల తర్వాత మోడీ గారి ప్రభుత్వం. మాకు ఈ స్టాలిన్ నుంచో ఈ రేవంత్ రెడ్డి నుంచో పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, మాతృభాషలోనే హైయర్ ఎడ్యుకేషన్ వరకు ఉండాలి, అప్పర్ ప్రైమరీ వరకు ఉండాలి లాంగ్వేజ్ అని అది కోరుతున్నాం. ఇంగ్లీష్ నేర్చుకోవద్దంటలేము, కానీ తెలుగు భాష మాట్లాడు, తమిళ భాష మాట్లాడు, కన్నడ భాష మాట్లాడు అంటే మేము చెప్తా ఉంటే హిందీ ఎట్లా పేర్లు పెడతారు? నేను అనేక దేశాలు తిరుగుతున్నాను, అనేక డెలిగేట్స్ కలుస్తాను. మొన్న ఈ మధ్యలో ఒక డెలిగేషన్ కలిస్తే వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చినా కూడా నాతో మీటింగ్లో, అఫీషియల్ మీటింగ్లో ఇంగ్లీష్ మాట్లాడతారు. చైనాకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, ఫ్రాన్స్కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, అనేక దేశాల వారు కానీ వాళ్ళు కనీసం ఇంగ్లీష్ వాళ్ళకి స్పష్టంగా వస్తుంది, ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు వాళ్ళ భాషలో మాట్లాడతారు, ట్రాన్స్లేషన్ పెట్టుకొని వినాలి. వాళ్ళు ఇంకా ట్రాన్స్లేషన్ కూర్చుంటారు. అంత భాష మీద వాళ్ళకు మమకారం. అయినా కూడా ఎక్కడ కూడా హిందీ బలవంతం ఎవ్వరు చేయలే. మీరు ఒక్క ఉదాహరణ తెలంగాణలో మీరు ఇన్ని వేల మందిని, ఇంతమందిని మీరు వార్తల ద్వారా చూపిస్తుంటారు. ఒక్క ఉదాహరణ చూపించండి హిందీ నేర్చుకోవాలని చెప్పినటువంటి వాళ్ళు. కాబట్టి ఏదో ఒక కనెక్టివిటీ భాష ఉండాలి కాబట్టి ఇంగ్లీష్, హిందీ 2 పెట్టారు, ప్రాంతీయ భాష పెట్టారు. ఈ త్రిభాషా సిద్ధాంతం కొత్తగా తేలే, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే త్రిభాష సిద్ధాంతం పెట్టాం. ఈరోజు పార్లమెంట్ కాన్ఫరెన్స్ రీఆర్గనైజేషన్ ఏం కొత్త చట్టం తీసుకురాలి ఇంతవరకు. గతంలో కాంగ్రెస్ పార్టీ 2009లో చేసింది, అదే ఇంకా ఉంది. దానికి ఏదైనా మార్పులు చేర్పులు చేయాలంటే రేపు జనాభా సేకరణ, జనగణన తర్వాత, సెన్సస్ తర్వాత రీఆర్గనైజేషన్ కమిటీ వేసినప్పుడు అందులో గైడ్లైన్స్ వస్తాయి. ఆ గైడ్లైన్సే రాలేదు ఇంతవరకు. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక్కరోజు కూడా ఆలోచన చేయలేదు. ప్రధానమంత్రి గారు కానీ లేకపోతే క్యాబినెట్ కానీ ఒక్క నిమిషం కూడా ఇంతవరకు చర్చ జరగలేదు. వీళ్ళకి రాత్రి ఎలక్షన్స్ ముందు కలవడ్డది ఇస్తారా ఎందుకు మాట్లాడుతున్నారు. ఇంత అధ్వాన్నంగా దిగజారు రాజకీయాలు, దివాలకూరు రాజకీయాలు ఈ రకంగా చేయడం అనేటువంటిది దేశానికి కానీ ప్రజలకు కానీ ఏమాత్రం మేలు చేయదు. ఇంత స్పష్టంగా ప్రైమ్ మినిస్టర్ పార్లమెంట్ చెప్పారు, ఆన్ రికార్డ్. హోమ్ మినిస్టర్ చెప్పిన తర్వాత కూడా మేము ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టుకోండి, కాఫీలు టీ తాగండి. మాదేమైంది? కాఫీలు టీ తాగండి, ఏం అవసరం, మాకేమైనా పెట్టుకోండి. మా మనస్సులో ఏదైనా దురుద్దేశం ఉంటే తెలంగాణ అభివృద్ధిలో కానీ, తమిళనాడు అభివృద్ధిలో కానీ, దక్షిణ భారత అభివృద్ధిలో కానీ మేము సంజాయిషి చెప్పుకోవాలి. కాబట్టి ప్రతిసారి చెప్పేవాడికి లేకపోతే అడిగేవాడికి చెప్పేవాడి లోకు అన్నట్టు ఈ రకంగా ఉన్నది మా సంగతి. ఓడొచ్చి నువ్వు కాంగ్రెస్ తోడు కలిసినావు వీడంటాడు, లేదు నువ్వు టీఆర్ఎస్ తోడు కలిసినా వీడంటాడు. ఇట్లా అయిపోయింది బీజేపీ. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ 2 పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీ తక్కువ అంచనా వేస్తారు, ఈ 2 పార్టీలు కూడా. కాబట్టి ఈ 2 పార్టీలు కూడా సబ్ పార్టీల కింద అయిపోయింది. మాతో ఎవరైనా కలుస్తున్నారనే విషయాన్ని చెప్తున్నారు. అంటే వీఆర్ ది బాస్ ఇన్ తెలంగాణ.